ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి రాజేంద్ర నగర్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్ ఎస్ఆర్ డిగ్రీ స్కూల్లో 8వ తరగతి విద్యార్థిని పట్ల పీఈటీ విష్ణు అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడు విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతుండటంతో ఆ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ వద్దకు చేరుకొని స్కూల్లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్ రూమ్ ను పగలగొట్టారు. ప్రిన్సిపల్, ఇతర ఉపాధ్యాయులపై వారు దాడి చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పీఈటీ పారిపోయాడు. విద్యార్థిని తల్లిదండ్రులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చెప్పిన తర్వాత ఎందుకు ఏడిపిస్తున్నారు నాకు అని చెప్పి, అయితే ఎవరిని ఏడిపిస్తున్నాం, నేను ఎవరికి ఏడిపిస్తానంటే మీరందరూ నాకు ఏడిపిస్తున్నారు అని చెప్పి, అయితే నేను అన్నా చెప్పకండి డాడీ ఉన్నానని చెప్తే తర్వాత మళ్ళీ చేస్తావా ఫోన్ అని చెప్పింది. అది డాడీ ఇప్పుడు సీరియస్ ఇష్యూ అయింది. చెప్పండి మేమే మా పాపకి స్కూల్లో పీటీ సార్ ఇట్లా టార్చర్ పెడుతుందంట. లేడీస్ ఓన్లీ గర్ల్స్కే బాటిల్స్ తీసుకుంటా, సతాయించుకుంటా, బాత్రూమ్ పోతే ఇట్లా అట్లా చేసి ఏమో టార్చర్ పెడుతుందంట. వాష్రూమ్కి పోతే కూడా కట్టెన్ వేసి ఉంటే కట్టెన్ తీసిస్తుందంట. ఆడ అమ్మే చదువుకుంటుంటే ఆ పాప కూడా ఇప్పుడు చెప్తుంది. ఏం పేరు అంటే ఆయన పేరు? పీటీ సార్ పేరు ఏం పేరు? పీటీ సార్ పేరు అంటే విష్ణు మళ్ళా జాను చెప్పండి ఏమైంది? జాను అంటుండు. ఎట్లా మీద చేయి పెడుతుండు, ఇట్లా కానీ ఇట్లా అంటుండంట. లోపల వేసేసుకుంటుందంట. ఆ వాష్రూమ్కి పిల్లలు పోతే వేరంగానే టచ్ చేస్తుందంట. స్కేల్తో కొడతారంట కింద. ఇంకేంటి బిజీ నోట్లో పెట్టుకొని మాట్లాడతారంట. బిజీ నోట్లో పెట్టుకొని మాట్లాడతాడంట. పైన ఏం అవసరం పీటీ సార్కి? ఇప్పుడు పీటీ సార్ కూడా నాకు కనుక్కోండి. వీడ ఉన్నాడు వాడు కానీ ఏదో దాచుకుంటూ వీడు బయట పెడతలేదు. వీళ్ళే చెప్పి స్విచ్ ఆఫ్ చేయమని. ఆమె ఉందా?